కపుల్స్ కాన్ఫరెన్స్ మీటింగ్ చేరువచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభు క్రీస్తు యేసు నామంలో వందనం తెలియజేస్తూ ఉన్నామండి. ఉదయకాల సమయంలో క్రైస్తవ కుటుంబము అనే విషయాన్ని నేర్చుకోవడానికంటే ముందుగా క్రైస్తవుడంటే ఎవరు అనేది మనం కొన్ని సంగతులు ఆలోచన చేశాం. క్రైస్తవుడు అంటే ఎవరు అని 5 పాయింట్లు మనం చెప్పాం. మరలా చెప్తాను, రాసుకొని వాళ్ళు రాసుకోండి, రాసుకున్న వాళ్ళు సరిచేసుకోండి ఏదన్నా లోపం ఉంటే. క్రైస్తవుడు అంటే మొట్టమొదటిది భౌతికమైన బాంధవ్యాల కంటే క్రీస్తు ప్రభు మాటకి ప్రాముఖ్యత ఇచ్చేవాడు. భౌతికమైన బాంధవ్యాల కంటే క్రీస్తు మాటకి ప్రాముఖ్యత ఇచ్చేవాడు క్రైస్తవుడు. 2, జీవమును ప్రేమించేవారు క్రైస్తవులు. జీవమును ప్రేమించేవారు క్రైస్తవులు. 3, బాధ్యతల్ని వహించుకొని బాధ్యతలను మోసుకుంటూ లేదా బాధ్యతల్ని వహించుకొని లేకపోతే మోసుకుంటూ బాధ్యతల్ని వహించుకొని క్రీస్తుని వెంబడించేవాడు క్రైస్తవుడు. బాధ్యతల్ని వహించుకొని క్రీస్తుని వెంబడించేవాడు క్రైస్తవుడు. 4, సమస్తమును విడిచి క్రీస్తుని వెంబడించేవాడు. సమస్తమును విడిచి క్రీస్తుని వెంబడించేవాడు. దాంట్లో ధనము, ఆస్తిపాస్తులు ఇవన్నీ వచ్చాయి. ధనము మీద మనసు పెట్టుకొనక దేవుని యందే విశ్వాసం కలిగిన వారు క్రైస్తవులు. ధనము మీద మనసు పెట్టక, దాంట్లోనే సబ్ పాయింట్ అది, ధనము యందు నమ్మిక పెట్టుకొనక దేవుని యందే విశ్వాసం కలిగిన వారు క్రైస్తవులు. ఆ తర్వాత 5వ పాయింట్ మనం మాట్లాడాం. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టక పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునేవాడు క్రైస్తవుడు. పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నవాడు క్రైస్తవుడు. ఆ తర్వాత చివరిగా మనం మాట్లాడాం, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేరు కలిగిన వారు క్రైస్తవుడు. పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నవాడు. 6వది చివరిది మనం చూసాం. అక్కడ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు పేరు వ్రాయబడిన వారు క్రైస్తవులు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు పేరు రాయబడిన వారు క్రైస్తవులు అని మనం ఆలోచన చేసాం. మరీ 2 సంగతులు చూసుకొని క్రైస్తవ కుటుంబం అనే సబ్జెక్టులోకి మనం వెళ్దాం. క్రైస్తవుడు అనడానికి గ్రంథం ఇచ్చే నిర్వచనాల్లో మరి 2 సంగతులు ఉన్నాయి. మరొక పాయింట్, సువార్తకు లోబడి చీకటిలో నుండి వెలుగులోకి వచ్చిన వారు క్రైస్తవులు. చీకటిలో నుండి వెలుగులోకి వచ్చిన వాళ్ళు క్రైస్తవులు అనే సందేశాన్ని ఇప్పుడు కొన్ని సంగతులు మనం ఆలోచన చేస్తాం.
క్రైస్తవుడు అంటే సువార్త ద్వారా పిలువబడినవాడు. సువార్త, లోకంలో పలు రకాల వార్తలు ఉన్నాయి. అవి మనుషుల కల్పన వలన వచ్చిన వార్తలు, భిన్నమైన సువార్తలు అవి. పరమందున్న దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే మనుషులు ఏమి విని విశ్వసించి మారు మనసు పొందాలో, రక్షింపబడాలో ఆ సంగతులని దేవుడు ముందుగానే అనాదిలోనే సంకల్పం చేశాడు. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాట రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనంలో ఈ మాట రాయబడింది. సమస్త అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అన్నాడు. సమస్త అన్యజనులు విశ్వాసానికి విధేయులవ్వాలి. విధేయులు అంటే లోబడడం. సమస్త అన్యజనులు విశ్వాసానికి విధేయులవ్వాలి. విశ్వాసము అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ యందు విధేయత కలిగిన వాళ్ళు అని అర్థం. చదువు అక్కడ రాయబడింది, సమస్త అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అన్నాడు. అనాది నుండి రహస్యంగా పెట్టుకున్నాడు. మర్మంగా, మర్మం అంటే రహస్యమైంది, దాచిపెట్టుకున్నాడు దేవుడు. ఏ బోధ విని మనుషులు రక్షింపబడాలో ఆ బోధను దేవుడు దాచిపెట్టుకున్నాడు. ఆ బోధని పాత నిబంధన కాలంలో భక్తులైన వారికి, ప్రవక్తలైన వారికి తెలియజేయలేదు. అది కేవలము అపోస్తలులకి, క్రొత్త నిబంధన ప్రవక్తలకి మాత్రమే తెలియజేయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, 3వ అధ్యాయము 3వ వచనం, ఎట్లనగా క్రీస్తు మర్మము, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు అనుగ్రహింపబడి ఆ సంగతిని గూర్చి మెనుపు మీకు సంక్షేపంగా రాసి తిని మీరు ఆ సంగతులను చదివిన ఎడల నాకు కలిగిన జ్ఞానమును మీరు గ్రహించుకొనగలరు అన్నాడు. ఆ మర్మమేదనగా ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు, అదిగో అపోస్తలులకును ప్రవక్తలకిని, కొత్త నిబంధన ప్రవక్తలు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములై ఉన్నారు అనున్నదియే అన్నాడు. దేవుడు ఒకప్పుడు యూదులతో నిబంధన చేసుకున్నాడు, ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్నాడు. నిబంధన దేవుడు వారికి, అన్ని జనులమైన మనకి దేవుడు లేనివారు, దేవతలు కాని వారికి మనము దాసులమై ఉంటిమి. అయితే దేవుడు మనల్ని సువార్త ద్వారా పిలిచాడు. అపోస్తలుల యొక్క సువార్త. అపోస్తలుల యొక్క సువార్త ఏంటి? కరెక్ట్. క్రీస్తు శిలువ మరణము, సమాధి, పునరుత్థానము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక సువార్త అంటే ఏంటి? ఏ సువార్త ద్వారా పిలిచాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో, మీరు నమ్మిన దాన్ని తెలియపరుచుచున్నాను అన్నాడు. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేంటంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడు, లేఖనముల ప్రకారము సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడ్డాడు. క్రీస్తు శిలువ మరణము, సమాధి, పునరుత్థానం సువార్త.
నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఒకని చావు నీకు ఎలా శుభవార్త అయింది? అది కరెక్ట్ అండి. క్రీస్తు ప్రభు యొక్క మరణము మనకు ఎలా సువార్త అయిందంటే, మన పాపముల కొరకు ఆయన సిలువేయబడ్డాడు. మనకు రావలసిన శిక్ష ఆయన తన శరీరం మీద మోసుకున్నాడు. నాకు బదులుగా తను తాను కలవరి సిలువకి అప్పగించుకున్నాడు. నన్ను ప్రేమించిన వాడు నాతో చెప్పాడు, నేను నీ పాపములను నా మీద మోసుకొని నీ కోసం మరణించానని చెప్పాడు. నా కోసం చనిపోయాడు. నాకు శుభవార్తది. అయితే ఆయన నా నుండి ఒకటి కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? ఇక మీదట నువ్వు పాపానికి దాసుడిగా ఉండొద్దు. నీ అవయవాలలో పాపము యజమానిగా ఏలనీయొద్దు. నీవు నీతికి దాసుడు అవ్వాలి అని క్రీస్తు ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. ఆయన కోరికది. క్రీస్తు శిలువ మరణంలో ఏం జరిగింది? మన పాపములకు శిక్ష మన మీద వేయకోకుండా దేవుడు తన కుమారుని మీద వేశాడు. చదువుతాం. ఇలాగ రాయబడింది యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో సువార్త, క్రీస్తు శిలువపు వార్త, క్రీస్తు శిలువ మరణంలో దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది. చదువుతాం. ఇలాగ రాయబడింది, మనము దేవుని ప్రేమించితిమని కాదు, ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. దేవుని ప్రేమ శిలువ మరణంలో ఉంది. దాన్ని నువ్వు గుర్తించాలా. శిలువను నమ్ముకున్నానంటే సరిపోదు. శిలువను నమ్మావంటే దాంట్లో ఏముందో దాన్ని నమ్మాలా. దాంట్లో ఏముంది? దేవుని ప్రేమ ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం నుండి, సమస్తము దేవుని వలనైనవి, ఆయన క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధానపరుచు పరిచర్యను మాకప్పగించెను. అదేంటంటే, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యాన్ని మాకప్పగించెను. మాకు అంటే అపోస్తలులకి. అపోస్తలులు సువార్త ప్రకటిస్తారు. ఆ సువార్తలో ఏముంది అంటే, క్రీస్తు శిలువ మరణం ఉంది. ఆ శిలువ మరణంలో దేవుని ప్రేమను మనుషులకు తెలుపుతాడు. దేవుడు నీ అపరాధములను నీ మీద మోపక యేసు ప్రభువును శరీరధారిగా పంపించి ఆయన శరీరం మీద పాపానికి శిక్ష విధించాడు. ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచితే నువ్వు నీతిమంతుడు అవుతావు అనేది సువార్త. దేవునితో సమాధానం వస్తుంది నీకు. 19వ వచనంలో అంటున్నాడు, అదేంటంటే, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకప్పగించెను. కావున మేము మా ద్వారా వేడుకొనున్నట్లు దేవుడు వేడుకుంటున్నాడు. దేవుని వినండి, సువార్త దేవుని యొక్క పిలుపు. దేవుని యొక్క పిలుపు. లోకంలో మనుషులు దర్శనాల ద్వారా దేవుడు పిలిచాడని, కళల ద్వారా దేవుడు పిలిచాడని, లేదు నేను రాత్రి ప్రార్థన చేసుకుంటుంటే కళలో ఒక చెయ్యి వచ్చి రాసి నా సేవకి రా అని పిలిచాడని ఇలాగ అబద్ధికులు ఉన్నారు. దేవుని యొక్క పిలుపు ఈ రోజున అపోస్తలుల యొక్క సువార్త ద్వారానే పిలుస్తాడు. మరొక విధానంలో దేవుడు పిలువడు. అపోస్తలుల యొక్క సువార్త ద్వారా పిలుస్తాడు. ఆ సువార్త దేవుని ప్రేమను ప్రత్యక్షపరిచేది.
ఎవరైతే దేవుని ప్రేమను గుర్తించి సువార్తని నమ్ముతారో వారి పాపాలు క్షమిస్తాడు దేవుడు. చదువుతాం, ఇలాగ రాయబడింది, సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచాడు అన్నాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఒకరు చదవండి. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన పిలిచెను. అది సమాచారం. ఇంకొక విధానం లేదు. దేవుడు మనుషుల్ని పిలిచే విధానము సువార్త ద్వారా పిలుస్తాడు. అపోస్తలుల యొక్క సువార్త నీ దగ్గరికి వచ్చిందంటే దేవుని పిలుపు వచ్చింది. దేవుని పిలుపు ఎవరైతే లోబడతారో వారు క్రైస్తవులు. అపోస్తలుల బోధకు లోబడినవారు. అది కూడా హృదయపూర్వకంగా లోబడాలి. నా పాపములకు శిక్ష నా మీద వేయలేదు దేవుడు, యేసు ప్రభు మీద మోపాడు, ఆయన్ని నలగొట్టాడు. ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచితే నా పాపములు క్షమిస్తానన్నాడు. కాబట్టి నేను యేసు ప్రభు రక్తమునందు విశ్వాసం ఉంచుతున్నాను. ఆ శిలువ మరణంలో నాకు కలిగిన లాభం ఇది అని క్రీస్తు శిలువ మరణంలో ఉన్న ఆ లాభమును గుర్తించి మనుషుడు బాప్తిస్మం పొందాల. ఎందుకు నమ్మావు? ఎందుకు బాప్తిస్మం తీసుకున్నావు? పెళ్ళి చేయమన్నారండి వాళ్ళు, అందుకని పెళ్ళి బాప్తిస్మం అండి. నిజమండి. మరికొంతమంది దొరల డబ్బుల కోసం 10 మందిని చూపించాలి దొరొస్తే, ఆ ఉద్దేశంతో అక్కడ ఇక్కడ పని చేసుకునే వాళ్ళని పిలిచి ఇట్లా 400 డబ్బులు ఇస్తా, నీళ్ళలో మునుగు. ఇలాగూ డబ్బుల కోసము దొర యొక్క ఇచ్చే ఆ ధన అపేక్ష కోసం ఏం చేస్తాడంటే 10 మందిని నీళ్ళలో ముంచుతాడు. సార్ వీళ్ళకి బాప్తిసం ఇచ్చానండి అని సర్టిఫికేట్ రాస్తాడు. పాపం ఆయన తెలియదు కదండి, దూరం నుంచి వచ్చాడు, నమ్ముతాడు. అలాంటి వాడు క్రైస్తవులు కాదు. క్రీస్తు శిలువ మరణంలో దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది. ఆ ప్రేమను గుర్తించాలి. ఆ ప్రేమ యందు విశ్వాసం ఉంచాలి. చదువు ఇలాగ రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం నుండి ఈ మాట తెలియజేస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు దేవుని కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా ఎంచబడిన వారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన దేవుని నీతి కనపరిచాడు. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణకు ఆధారముగా బయలుపరిచాడు. కరుణాధారముగా బయలుపరిచను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచవలనని ఉద్దేశించి నీతిమంతుడును యేసునందు విశ్వాసముంచువాడు నీతిమంతునిగా తీర్చువాడునై ఉన్నాడు. కల్వరి శిలువలో దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది, దేవుని కృప ప్రత్యక్షమైంది. దేవుని కృప, దేవుని నీతి, విమోచన, దేవుని కరుణ. చూసావా నువ్వు బాప్తిసం పొందినప్పుడు ఇవన్నీ మనుషుడు కల్వరి శిలువలో ప్రత్యక్షమయ్యాయని గుర్తించిన వాడు ఇక మీదట పాపం చేయడు. ఇవి ఎవడైతే గుర్తించలేదో వాడు పాపం చేయడానికి వెళ్తాడు. దేవుడు ప్రేమ ద్వారా మానవ జాతి అవయవాలలో
పాపమును నివారణ చేయడానికి ఉద్దేశించాడు దేవుడు. నీ కోసము ప్రభు అయిన యేసు నిర్దోషి సిలువేయబడ్డాడు అన్నది నీ హృదయానికి పూర్ణ అంగీకారంతో నువ్వు అంగీకరించితే పాపం చేయకుండా నువ్వు మానాలి. అందుకని దేవుడు క్రీస్తుని శిలువ మీద మన పాపముల కొరకు అప్పగించాడు. ఇది జరగకపోతే నువ్వు క్రీస్తు శిలువ మరణంలో జరిగిన ఈ వాస్తవాలు గుర్తించలేదు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపముకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు అప్పగించుకొందురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో, ఉపదేశ క్రమం, ఆ ఉపదేశ క్రమము అపోస్తలుల బోధ. మనుషుడు క్రైస్తవుడు అవ్వాలంటే అపోస్తలుల బోధ వినాలి. ఏంటి అపోస్తలుల బోధ? శిలువ మరణము, సమాధి, పునరుత్థానం. శిలువ మరణంలో ఏం జరిగిందో చెబుతాడు సువార్త చెప్పే వ్యక్తి, సమాధిలో ఏం జరిగిందో చెబుతాడు, పునరుత్థానంలో ఏం జరిగిందో చెబుతాడు. ఇవేమి చెప్పుకోకుండా 4 మాటలు నీకు ఇష్టం వచ్చినవి చెప్పి ఏదో అతని అక్కర్ల కొద్దీ నువ్వు డబ్బులు ఇచ్చేసి బాప్తిసం ఇచ్చే సంఘంలో చేర్చబడ్డావు నువ్వు అంటే అది దేవుడు అంగీకరించడు. నీకు అంగీకారం కావచ్చు, దేవుడు అంగీకరించడు. ఒకడు క్రైస్తవుడిగా దేవుని చేత అంగీకరింపబడాలంటే అపోస్తలుల బోధనే వినాలి. ఎందుకు? జగత్తు పునాది వేయబడక మునిపే ఆ బోధని నిర్ణయించుకున్నాడు. ఏ బోధ విని మనుషులు రక్షింపబడాలో, ఏ బోధ యందు మనుషులు విశ్వాసం ఉంచాలో దాన్ని రహస్యంగా దాచిపెట్టుకొని పాత నిబంధన ప్రవక్తలకు కానీ మనుషులకు ఎవరికే కానీ చెప్పకుండా అపోస్తలులుగా బాధ్యత అప్పగించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. అపోస్తలులు సువార్త ప్రకటిస్తారు. ఏం ప్రకటిస్తారు? సహోదరులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా మేము మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యం అంటే ఏంటి? మాటల చేత ఎదుటి వ్యక్తిని పడగొట్టడం. జ్ఞానాతిశయం, నాకే జ్ఞానం తెలుసు మీకేం తెలియదు అనే అతిశయం. సువార్త చెప్పేవాడు ఈ 2 కలిగి ఉండకూడదు. ఎదుటి వ్యక్తిని ఎలాగ పట్టుకోవాలి, ఏ మాటలు చెప్తే వాడు పట్టబడతాడు అనే భావన లోపల కలిగి వాక్యం చెప్పావనుకోండి, అది సువార్త కాదు. వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు తెలుపుతూ వచ్చిన వాడని కాను. మరి ఎలా చెప్పావయ్యా నువ్వు? నేను క్రీస్తు యేసును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని ఎరగకుందునని నిశ్చయించుకొంటిని. ఎంతో వణుకుతోనూ భయముతోనూ మీ మధ్య ఉంటిని. ఏమంత వణుకు? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించలేదు కానీ పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. దేనికోసం అంటే అంత పరిచర్యాతని? మీ విశ్వాసము నా జ్ఞానమును ఆధారం చేసుకొని ఉండకూడదు. పౌలు ఎంత బాగా చెప్పాడయ్యా. పౌలు జ్ఞానం అమోఘం అని పౌలు యొక్క మాటల మీద, పౌలు మీద విశ్వాసాన్ని కట్టుకోకూడదు క్రైస్తవుడు. మరి దేని మీద విశ్వాసం కట్టబడాలి? దేవుని శక్తి. 2 సంగతులు చెప్పాడు అక్కడ. ఒకటి, పరిశుద్ధాత్మ ఏ దృష్టాంతాలైతే ఇచ్చిందో వాటిని నువ్వు నమ్మాలి. 2, దేవుని శక్తి మీద విశ్వాసం ఉంచాలి. చెప్పే వ్యక్తి గొప్పోడు కాదు,
ఆ చెబుతున్న వ్యక్తి అపోస్తలుల బోధ చెప్తుంటాడే, ఆ బోధలో దేవుని శక్తి ఉంటుంది. క్రీస్తు శిలువ మరణంలో దేవుని శక్తి కనపరచబడింది. దేవుని కృప, నీతి, కరుణ ఇవన్నీ కనపరచబడ్డా అయిపోయింది. ఇప్పుడు దేవుని శక్తి ఉంది దాంట్లో. ఎక్కడ? క్రీస్తు శిలువ మరణంలో. ఏంటి దేవుని శక్తి? ఆదాము మొదలుకొని యేసు ప్రభు శిలువ మరణం వరకు మానవ జాతిని అంతటిని అపవాది తన చెరసాలలో బంధించాడు. ఏకఛత్రాధిపత్యంగా భూలోకాన్ని ఏలుతున్నాడు వాడు. వాడి బారిన మనుషులు పాపి బానిసలుగా ఉన్నారు. వాడు తన ఆవరణాన్ని కాపాడుకుంటున్నాడు. మనుషులందరినీ తన ఆవరణంలో బందీలుగా చేశాడు, పాప బానిసలు. ఈ పాప బానిసల్ని అపవాది బంధకాల నుండి విడిపించేవాడు ఎవడు? అపవాది కంటే బలవంతుడు ఎవడున్నాడు? దేవుడు మానవ జాతిని అపవాది బంధకాల నుంచి వినిపించే బలవంతుని కొరకు ఎదురు చూశాడు. ఆ బలవంతుడు ఎవరంటే ప్రభు అయిన యేసు. చదువుతాం, ఇలాగ రాయబడింది. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయం, క్షమించండి, 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాట రాయబడింది. లూకాసు వార్త 11వ అధ్యాయం 21వ వచనంలో, బలవంతుడు ఆయుధమును ధరించుకొని తన ఆవరణమును కాపాడుకొనుచున్నాడు, అతని సొత్తు భద్రంగా ఉంది. అయితే అతని కంటే బలవంతుడు ఒకడొచ్చి వాడు నమ్ముకున్న ఆయుధాలు లాగివేసి వాడి మీద పడి వాడిని జయించితే వాడి బందీకాలలో ఉన్న వారికి స్వాతంత్ర్యం వస్తుంది, విడుదల వస్తుంది. కల్వరి శిలువలో ప్రభు అయిన యేసు అపవాదితో పోట్లాడాడు. యేసు ప్రభు యొక్క యుద్ధము రోమ ప్రభుత్వంతోనూ, పిలాతుతోనూ, యూద మతనాయకులతోనూ కాదు. ఎవరితో యుద్ధం? క్రీస్తు ప్రభు అపవాదితో. ఎందుకు? వాడు మనుషుల్ని ఆదాము మొదలుకొని అందరినీ తన వశాన్ని చేసుకున్నాడు, సొత్తుని భద్రంగా దాచిపెట్టుకున్నాడు. యేసుప్రభు బాప్తిసం పొందాడు, మనందరికీ తెలుసు. బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ చేత అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. ఏం జరిగింది? అరణ్యంలో ఎవడున్నాడు? అక్కడ అపవాదితో శోధన. అపవాది చేత శోధింపబడడానికి యేసు ప్రభువుని పరిశుద్ధాత్ముడే తోలుకొని పోయాడు అరణ్యంలోనికి. ఎందుకు? వానికంటే బలవంతుడు అని నువ్వు రుజువు చేసుకోవాలా. ఆయన వెంటున్న శిష్యులకి తెలియదు ఇది. ఆయన ఆత్మ సంబంధమైన పోరాటం, ఆయన యుద్ధం తెలియక ఆయన్ని అపార్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. అయితే యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినంలో అపవాదిని ఓడించడానికి చదువు ఆ మాట. లూకాసు వార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయం 5వ వచనంలో, అరణ్యంలో యేసు ప్రభు శోధింపబడ్డాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు అంటే మాటలు కాదు, నువ్వేమి నమ్మావు. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఆయనకు చూపించి ఒక్క నిమిషంలో చూపించాడంట. ఈ అధికారం అంతయు నాకు అప్పగింపబడి ఉన్నది, ఈ రాజ్యముల మహిమయు కీర్తి నీకిత్తును, నా బదలు మొక్కు అన్నట్టు. రాజ్యముల మహిమ, ఆధిపత్యాన్ని నీకు ఇస్తా. దీనికోసమే కదా నువ్వు అంత దూరం నుంచి వచ్చావు. మన ఇద్దరికి గొడవ ఎందుకు? యేసు నాతో సమాధానపడు, చేయగలవు. దేవుడు అంటావా? వదిలే, నాతో సమాధానపడు. మనుషులందరూ నా పక్షాన ఉన్నారు, నువ్వు ఒక్కడివే, నాతో చేయగలవు. క్రీస్తు ప్రభువుతో మంతనాలు చేసి సమాధాన పరచుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రభు యేసు అన్నాడు, నీ దేవుణ్ణి మాత్రమే మొక్కాలి, ఆయన మాటే వినాలి. నీ రాజ్యముల మహిమ నువ్వు ఇస్తే తీసుకునేది కాదు. కల్వరి శిలువలో నా కాళ్ళతో నీ తల చితక తొక్కి
నీ వశాన ఉన్న మనుషుల్ని విడిపిస్తాను, నువ్వేమన్నా చేసుకో. ప్రభు అయిన యేసు తన జీవిత కాలంలో శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన సవాల్ అపవాదితో, ఇది నీకు తెలియదా సువార్త విన్నామంటున్నావు? శిలువ మరణంలో జరిగిన మహాసంగ్రామం, అపవాది బంధకాల్లో బంధింపబడిన నిన్ను విడిపించడానికి, ఆ బలవంతుని చేతిలో నుండి విడిపించడానికి ప్రభు అయిన యేసు శోధనలు జయించాడు. అపవాది యొక్క శోధనల్ని జయించాడు ప్రభు అయిన యేసు. అపవాది కంటే బలవంతుడని ఆ శోధనల ద్వారా రుజువుపరుచుకున్నాడు. అపవాది ఏం చేస్తున్నాడు? వాడికి చేత కాలే, డైరెక్ట్గా ఢీకొన్నాడు, చేత కాలేదు, ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాడేం చేశాడంటే తన పిల్లల్ని తన వశాన యూదుల్ని యేసుప్రభు మీద ఊసిగొల్పాడు. యేసుప్రభు ఏ రూపంలోనైనా అబద్ధమాడితే ఆయన్ని చిక్కించుకోవడానికి పాంపిల్లలు బయలుదేరాయి. ఆ పాంపిల్లలు ఎవరు? యూదా మతనాయకులు. యూదా మతనాయకులు పాముతోనే కాలేదు, పాంపిల్లలతో అవుతుందా? వెర్రోడు వాడు అపవాది. అయితే పాంపిల్లలు కూడా ఓడిపోయాయి. చివరికి యేసుప్రభు నిలబడ్డాడు. యేసుప్రభు నిలబడినప్పుడు దేవుని సహాయత కృష్ణప్రభుకు ఉంది. యేసుప్రభు అపవాదిని ఓడించడానికి, వాని బందీకాలంలో ఉన్న మనుషుల్ని విడిపించడానికి ఆయన దగ్గర ఆయుధాలు ఉన్నాయా? ఏమున్నాయి ఆయుధాలు? భౌతికంగా ఏ కత్తి ఉంది? ఏ బాణం ఉంది? భౌతికమైన కత్తులతో పొడిస్తే చచ్చిపోతాడు వాడు. మరి అదృశ్యుడు వాడు. అదృశ్యుడైన వాడిని శరీరధారిగా ఉన్న క్రీస్తు ప్రభు ఎలా గెలుస్తాడు? ఏ ఆయుధం ఉంది? ఆయన దగ్గర ఉన్న ఆయుధము తన శరీరమే. ఆ శరీరంలో శోధన ప్రవేశింపుకోకుండా కాపాడుకున్నాడు. ఆ శరీరంలో పాపం లేని రక్తాన్ని సంపాదించాడు. ఆ శరీరంలో తగ్గింపు స్వభావం కలిగిన వాడు. ఆ శరీరంలో ఆయన త్యాగపూరితమైన మనసు కలిగిన వాడు. ఆ శరీరంలో శోధనను జయించాలి అనే భావన కలిగిన వాడు. సహింపు అనే వస్త్రాన్ని ధరించుకున్నాడు ప్రభు యేసు. ప్రతిరోజు ట్యూషన్కి వెళ్ళేవాడు యేసు ప్రభు. తెల్లారితే ఇంకా చీకటి ఉండంగానే వెళ్ళిపోయి దేవుని దగ్గర కూర్చుంటాడు. గురువు ఆయన, దేవుడు, యేసు ప్రభు శిష్యుడు. ఆయన చెప్పండి నీ దాసుడు ఆలకిస్తున్నాడు అంటాడు. అనగానే పరమంతున్న దేవుడు ఆజ్ఞలు జారీ చేస్తుంటాడు. నీ ముఖము ఉమ్మివేయబడుతుంది, నీ వీపు దున్నపడుతుంది, నీ చెంపలు పెరిగివేయబడతాయి, నీకు పిడుగుతులు పడతాయి. గొర్రెపిల్ల మౌనంగా సరేనండి సరేనండి అంటుంటుంది ట్యూషన్లో, ఏం ఎదురు చెప్పదు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనంలో, దయచేసి గుర్తుపెట్టుకో, శిలువ మరణంలో దేవుని శక్తి ప్రదర్శింపబడింది. అపోస్తలులు దేవుని శక్తిని గురించి మాట్లాడతారు. అది నీకు తెలియకపోవడము, నువ్వు నమ్మావనుకుంటున్నది నీ వెర్రి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట రాయబడింది. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనంలో, అలసిన వారిని ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నాకు వినుబుద్ధి కలిగించుచూ ఉన్నాడు. ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచూ ఉన్నాడు. నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. ప్రభువుకు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, చెంపలు పెరిగే వారికి నా చెంపలు అప్పగించి తిని, ఉమ్మివేయ వారికి అవమానపరచు వారికి నా ముఖం దాచుకొనలేదు. ప్రభువుకు యెహోవా నాకు సహాయకుడని కనుక నేను సిగ్గుపడలేదు అని చెప్పేశాడు. కాబట్టి క్రీస్తు ప్రభు ప్రతి ఉదయాన్నే దేవుడి సముఖానికి ట్యూషన్కి వెళ్తాడు. ట్యూషన్లో బోధింపబడతాడు, ఆ బోధకుల్లో పడతాడు. సరేనయా అంటాడు. క్రీస్తు ప్రభు దేవుని మాటకి సంపూర్ణంగా తన శరీరాన్ని
అప్పగించినవాడు. మనలాగా శోధనలు ఉన్నాయి, మనలాంటి కోరికలు ఉన్నాయి ప్రభువుకి, కానీ వాటి చేత జయింపబడలేదు ప్రభు. ఒకవేళ మనలాగే యేసు ప్రభువు కూడా శోధనలకి లోబడిపోయి ఉండింటే మానవ జాతికి విమోచన లేదు. దేవుని సంకల్పం కొట్టివేయబడితే పనికిరాదు అది. అందుకని ప్రభు అయిన యేసు దేవుని సహాయం చేత శోధనను జయించాడు శరీరంలో. రాసుకోండి ఆ పాయింట్లు. యేసు ప్రభు శరీరంలో శోధనను జయించాడు, శోధనలను జయించాడు. మన వలె శోధింపబడినను ఆయన పాపం చేయలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక దయచేసి గుర్తించండి ఒక మాట. బైబిల్ మొత్తం ఆత్మ సంబంధమైనది. అది భౌతికమైన భావాలు పెట్టి దీంట్లో కూర్చి నువ్వు చదివావనుకోండి అపార్థమవుతుంది. అది మనుషులు ఏం చేస్తారంటే లోక సంబంధమైన ఉదాహరణలు, ఎక్కువగా ఉదాహరణలు దీంట్లో చెప్పించి మాట్లాడుతుంటాడు. అలా చెప్పించకూడదు. పరిశుద్ధాత్మ ఏవి దృష్టాంతములుగా చెప్పమని మనకు రాయించాడో అవే మాట్లాడితే ఎదుటి వారికి బోధ కలుగుతుంది. వారి హృదయాల్లో రక్షణ పొందడానికి మారుమనసుకు సంబంధించిన కదలికలు ఏర్పడతాయి. లేదు నేను ఎటు తిరిగి అతన్ని పట్టుకోవాలి, కింద పడేయాలి, నువ్వు పడేయలేవు, నేను పడేయలేను, మనం పడిపోతాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏ లేఖనాలను అయితే ఉద్దేశించాడో వాటిని మాత్రమే మనము తెలియజేయాలి, ఆ రూపంలోనే చెప్పాలి. ఆయన మన వలె శోధింపబడి వచ్చినామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట రాయబడింది. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు సమాన అనుభవం లేనివాడు కాదు, కానీ సమస్త విషయములలో మనవలే శోధింపబడినను పాపం లేనివాడిగా ఉండిన సమాచారం. శరీరధారిగా ఉన్న దినాల్లో యేసు ప్రభు శోధన చేయించాడు, కరెక్ట్. రెండవది, శరీరంలో ఉన్నప్పుడు పాపాన్ని కూడా జయించాడు. 3 శిలువ మరణంలో చిట్ట చివరి బౌండ్ అన్నమాట అది. 2 యోధులు, బలశూరులు. ఒకడేమో మోసగాడు, బలవంతుడు. వాడు మానవ జాతిని అంతటినీ మోసగించి వాడిని వశాన చేసుకున్నాడు. ప్రభు అయిన యేసు వానికంటే బలవంతుడని రుజువు చేసుకున్నాడు. చిట్ట చివరి బౌండింగ్ అనమాట. దీంట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళదే 3 లోక రాజ్యాల ఆధిపత్యం, 3 లోకాల ఆధిపత్యము గెలిచిన వానికి అప్పగిస్తాడని దేవుడు ముందుగానే చెప్పేశాడు. ఇప్పుడు యేసు ప్రభు కల్వరి శిలువలో చివరి బౌండ్ అనమాట, చివరి యుద్ధం. ఆ చివరి యుద్ధంలో అపవాది యేసు ప్రభువుని శోధిస్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడు కదా, శిలువ మీద నుంచి దిగిరా, నువ్వు దేవుని కుమారుడు కదా. రే, ఇతడు అనేకులకి కళ్ళు ఇచ్చాడు, అనేకులకి అవయవాలను ఇచ్చాడు, చనిపోయిన వాళ్ళని కూడా తిరిగి లేపాడు, ఇప్పుడు దిగిరమ్మను అని యూదుల చేత అవమానము అపవాది చేయిస్తున్నాడు. ఆ కల్వరి శిలువలో ప్రభు యేసు అవమానాన్ని నిర్లక్ష్యపరిచాడు. యేసు ప్రభు దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే అవమానాన్ని నిర్లక్ష్యం చేయడం, సహించుకోవడం. వాడు అవమానించాడని దానికి పై ఎత్తు నువ్వు అవమానపడి వాడిని ఏదోటి చేయాలనుకున్నావు అనుకో, నువ్వు ఓడిపోతావు. మాటకి మాట, చేతకి చేత, అది ఓడిపోయేతనం, అది బలహీనత. మాటకి మాట కాదు, మాటకి సహింపు, చేతకు ఓడ్చుకోవడం, అది క్రీస్తు యేసు ధరించుకున్న ఆయుధం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. నేను మీకు అర్థం కావడానికి నిదానంగా మాట్లాడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట రాయబడింది. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు
పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాటినైనా యేసు వైపు చూచుచు తన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుచు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపరిచాడు. సిలువను సహించుచు కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు. అవమానమును నిర్లక్ష్యం చేయడం అనేది ఆత్మ సంబంధి యొక్క బలమది. ఒకడు ఆత్మ సంబంధి అని చెప్తే కాదు, నీ అవమానం ఎదురైనప్పుడు నువ్వేం చేయాలా? సహించుకొని వెళ్ళిపోవాలా. ముఖం మీద ఉమ్మేశాడు ప్రభువుని. అక్కడ ఉన్న భటులు ఏం చేశాడు? ప్రభు తిరిగి ఉమ్మేశాడా? చెక్కుముక్కి రాత్రి వల్లే తన ముఖమును చేసుకున్నాడు. అవమానమును నిర్లక్ష్యపరచడం అనేది ఆత్మ సంబంధి యొక్క బలం. వాడు కొట్టాడు కదా, తిట్టాడు కదా అని తిరిగి తిట్టేవాడు ఆత్మ సంబంధమైన బలహీనుడు. అందుకని ప్రభు అయిన యేసు అవమానం నిర్లక్ష్యపరిచి సహింపు అనే వస్త్రాన్ని ధరించుకున్నాడు. సహింపు అనే వస్త్రం. ఈ రెండు మనుషుడికి కావాలంటే అతని మనస్సులో శ్రమపడే మనసు ఉండాలి. శ్రమపడే మనస్సు. ఈ మనస్సు లేకోకుండా అవమానాన్ని నువ్వు గెలవలేవు. ఆ మనసు లేకుండా నీకు సహింపు అనే వస్త్రము నీకు రాదు. ప్రభు అయిన యేసు ధరించిన ఆయుధాలు ఏంటివంటే ఇదిగో అవమానాన్ని నిర్లక్ష్యపట్టాడు, సహింపు అనే వస్త్రాన్ని ధరించుకున్నాడు, శ్రమపడే మనస్సు అంతరంగంలో కలిగి ఉన్నాడు. ఎందుకంటే బోధింపబడ్డాడు కదా ట్యూషన్లో. నీ చెప్పలు పెరిగిపోయి పడుతుంది. సరేనండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పేతురు క్రైస్తవుల్ని ఉద్దేశించి చెబుతున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకొనుడి. అది కృష్ణ ప్రభు యొక్క ఆయుధం. ఆ ఆయుధాలతో అపవాదిని ఎదిరించాడు, అంతేగాని భౌతికమైన ఆయుధాలు కాదు. కాబట్టి కల్వరి శిలువలో ప్రభు అయిన యేసు అపవాదిని జయించడానికి అవమానంలో నిర్లక్ష్యపరిచాడు, సహింపు అనే వస్త్రాన్ని ధరించుకున్నాడు. ఆ రెండు కలగాలంటే శ్రమపడే మనస్సు ఆయనకుంది. చివరికి అపవాది యేసు ప్రభుని ఏమీ చేసుకోలేకపోయాడు. శరీరం మీద ప్రాణం తీశాడే కానీ యేసు ప్రభు చేత పాపం చేయించుకోగలిగాడా? గుర్తుపెట్టుకో, అపవాది నీ ఎదుట ఓడిపోవాలంటే నువ్వు పాపం చేయకోకుండా ఉండాలి. అది దాని ఓటమి, నీ గెలుపు. అపవాదిని గెలవడం అంటే బైబిల్ పట్టుకుని తల కింద పెట్టుకుంటే అపవాదిని గెలవలేము. రాత్రి దెయ్యం కలలు రాకుండా తల కింద పెట్టుకోండి అంటారు. అది కాదు. అపవాది గెలవాలంటే, వాడిని గెలవాలంటే నీ అవయవాల్లో, నీ మనస్సులో పాపానికి అవకాశమో ఇవ్వకూడదు. ఎప్పుడైతే నువ్వు నీ మనస్సులో దురాశ అనేది ఉంటుందో, ఆశ కాదు అది దురాశ, దురాశ అనేది ఉంటుందో వాడి దగ్గరికి పాపం అయస్కాంతం వల్లే వచ్చి ఎత్తుక్కుంటుంది. ఇనుముకి అయస్కాంతానికి అవినాభావ సంబంధం ఉన్నట్టు మనిషిలో ఎవరి హృదయంలో అయితే దురాశ అనేది ఉంటుందో వాడికి పాపము, అరే వస్తున్నా నీ వెంట వస్తాను అని పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని అత్తుకుంటుంది. దురాశకి పాపానికి కనెక్టింగ్ ఉంది. నేను చెప్పింది కాదు. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. శోధనను సహించువాడు ధన్యుడు. కాదమ్మా, 12వ వచనం, క్షమించండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధించడు.
గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన దురాశ చేత ఈడవబడి మరులు కల్పబడిన వాడై శోధింపబడతాడు. శోధన నీ దగ్గరకు వచ్చిందంటే నీలో దురాశ ఉంది అని అర్థం. దురాశ లేకపోతే శోధన నీ కింద దాసుడు, శోధన నీకు దాసుడు. కాబట్టి ప్రభువు యేసు శరీరధారిగా ఉన్న దినాల్లో దురాశను జయించాడు. దురాశ పాపం ఒకటి చేశాడంటే దానికి ముందు వాడి అంతరంగంలో దురాశ ఉంది. ఆ దురాశ రోజు రోజు తల్లి గర్భంలో బిడ్డ ఎదిగినట్లు ఎదిగింది. అది తల్లి గర్భంలో బిడ్డలు ఎలాగైతే అండము పిండముగా, పిండం తర్వాత అవయవాలను రూపించుకుందో ఆ రీతిగానే దురాశ ఒకరిలో ఎదిగింది. అవకాశం కోసం ఎదురు చూసింది. అది అవకాశం కూడా వచ్చింది, పాపం చేశాడు. దురాశ లేనివాడు ఏ శోధనకి లోబడాడు. యోసేపు దురాశ లేనివాడు. పోతిఫర్ భార్య పాపం కౌగిలించుకోవడానికి వచ్చింది, చేతులు దింపేసి పై వస్త్రాన్ని పడేసి పరిగెత్తాడు. ఆత్మ సంబంధి బలమది. కాబట్టి ప్రభువు యేసు ఏం చేశాడంటే శోధనకి జయించిన వాడై అవమానమును నిర్లక్ష్యపరిచి సహింపని వస్త్రాన్ని ధరించుకొని కల్వరి శిలువలో అపవాదిని ఓడించాడు. అపవాది ఓడిపోయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, సువార్త అంటే మరి మీరు ఏం విన్నారో నాకు తెలియదు, అయితే మీరు వినింటే ధన్యుడు. ఇది కాకపోతే మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని తన మరణం ద్వారా నశింప చేయుటకును జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసంలో పాలిభాగస్తుడయ్యాడు. శిలువ మరణంలో ఏం జరిగింది? ఎందుకు శరీరధారి అయ్యాడు ప్రభువు యేసు? మరణ భయము చేత మనుషుల్ని దాస్యంలో బంధించిన అపవాదిని శిలువ మరణం ద్వారా నశింపు చేయడానికి. నశింపు ఆకాశం నుండి సాతాను కింద పడుట నేను చూచుతున్నాను అన్నాడు. ఎప్పుడు పడింది అది? ఎప్పుడైతే యేసు ప్రభువు శోధనను జయించుకుంటూ పాపాన్ని శరీరంలో ప్రవేశింపకుండా తన శిష్యులకి శక్తులు ప్రసాదించి సువార్త ప్రకటిస్తున్నాడో అప్పుడు అపవాది యొక్క సింహాసనానికి బీటలు బారాయి, చీలికలు వచ్చాయి. కల్వరి శిలువలో సంపూర్ణంగా వాడిని ఓడించాడు. పాపం చేయిస్తాను నీ చేత ఎటు తిరిగి అని అపవాది నువ్వేం చేసినా చంపేసినా పాపం చేయడం అని ప్రభువు అయిన యేసు ఇద్దరు ఘోరంగా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ప్రభువు అయిన యేసు పాపం చేయకుండా మృతి పొందాడు. కాబట్టి అపవాది ఓడిపోయాడు. ఇక మీదట పాపము లోకంలో ఉన్నప్పటికీ క్రీస్తుని నమ్మిన వాడి మీద దానికి అధికారము లేదు. అది యేసుప్రభు సంపాదించిన రాజ్యం. యేసుప్రభు రాజ్యం వచ్చిందంటే ఆయన సింహాసనం వేసుకొని కూర్చొని పరిపాలన చేస్తాడు కాదు. ఎవడైతే క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచుతాడో వాడు అపవాదిని జయించినట్టు, పాపాన్ని జయించినట్టు, లోకాన్ని జయించినట్టు, శోధనని జయించినట్టు. ఆయన సంపాదించిన విజయాలు క్రైస్తవునికి సొంతం చేశాడు క్రీస్తు ప్రభు. అపవాది నీ మీద పెత్తనం చేయలేదు, శోధన పాపము నీ మీద పెత్తనము చేయలేదు. కాబట్టి క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఈ ప్రాణం పెట్టడానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుతాం, లేదా 18వ వచనం నుండి. ఒకరు
ఒకరండి. సిలువను గూర్చిన వార్త ప్రత్యేకించి స్త్రీలు మౌనం ఉంటే పురుషులు చదువుతారు. సిలువను గూర్చిన వార్త నశించుచున్నది వారికి నీకోసం వేసుకొని చచ్చిపోయాడు. చచ్చిపోయినట్టు రక్షణ ఎట్టిస్తారా వెర్రివాడికి? ఏదైతే లోకం వెర్రితనం అనుకుంటుందో ఆ వెర్రితనాన్ని ఎవరైతే నమ్ముతారో అది దేవుని శక్తి అని చెప్పాడు. చదువు అక్కడ. రక్షింపబడుచున్న వారికి మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపరచుదును వ్రాయబడి ఉన్నది. జ్ఞానీయమైన శాస్త్రీయమైన ఈ లోకపు తర్కమది ఏమయ్యను? ఈ లోక జ్ఞానము దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేసే దేవుణ్ణి ఎరుగనందున సువార్త ప్రకటన అను వెర్రితనం చేత నమ్మిన వారికి అందరికీ రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. అయితే మేమంటే ఎవరు? అపోస్తలులు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఏముంది దాంట్లో? దేవుని శక్తి, దేవుని పిల్లరా. క్రైస్తవుడు అంటే లోక జ్ఞానం చేత క్రీస్తుని వెంబడించేవాడు కాదు. శిలువ మరణంలో ఉన్న దేవుని జ్ఞానమును, దేవుని శక్తిని గుర్తించినవాడు. ఏ అపవాదైతే మానవ జాతిని మోసగించి అపరాధంలో బంధించాడో వాడిని దేవుడు క్రీస్తు యొక్క శిలువ మరణంలో ఓడించి వాని బందీఖానాలో ఉన్న మనుషుల్ని విడిపించాడు. యేసు ప్రభువు వాని ఆయుధాలని లాగేసుకున్నాడు. పాపాన్ని గెలిచాడు, శోధనని గెలిచాడు, కల్వరి శిలువలో అపవాదిని గెలిచాడు. నాలుగవది సమాధి చేయబడ్డాడు కదా యేసు ప్రభు. సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడితే దేన్ని గెలిచాడు? అక్కడ పాతాళాన్ని గెలిచాడు. పాతాళము యేసు ప్రభు వశమైపోయింది. ఒకప్పుడు యేసు ప్రభు శిలువ మరణానికి ముందు పాతాళము మనుషుల్ని భయపెట్టించేది. పాతాళము మనుషుల్ని బంధించేది. ఎందుకంటే పాతాళము అపవాది యొక్క వశంలో ఉంది. అందుకని లాజరు ధనవంతుడు గురించి ప్రభువు యేసు మాట్లాడినప్పుడు లాజరు చనిపోయాడు. చనిపోయిన వెంటనే ఎవరు వెళ్ళారు? దేవదూతలు వెళ్ళి అతన్ని తీసుకొని అబ్రహాం రొమ్మున కూర్చొని పెట్టారు. దేవదూతలు ఎందుకు వెళ్ళారు? ఏం రాలేడా? లాజరు రాలేడా? చచ్చిపోయిన వెంటనే వస్తాడు. కానీ పాతాళము మింగేస్తుంది. ఎందుకు మింగుతుంది అది? అప్పటికి ఇంకా పాపానికి క్షమాపణ లేదు, రక్త ప్రోక్షణ జరగలేదు. అందుకని పాత నిబంధనలో భక్తులైన వాళ్ళు భయంతో బతికేవాళ్ళు, పాతాళానికి భయపడేవాళ్ళు, జీవ మార్గంలో నడుచుకునేవాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభువు ఆ సమస్యను సమాధిలో నుండి నేరుగా ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళానికి వెళ్ళి వాని యజమానిని భూమి మీద ఓడించాడు. వాని యజమాని భూమి మీద ఓడించాడు కాబట్టి వాడిని వశపరచుకోవడానికి వెళ్ళిపోయాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయము ప్రత్యేకించి యేసు ప్రభు ఆరోహణమాయను అన్నాడు. 4వ అధ్యాయం 8వ వచనంలో, అందుచేత ఆయన క్రీస్తు ప్రభు ఆరోహణమైనప్పుడు, ఆరోహణం అంటే పైకి వెళ్ళడం, అవరోహణం అంటే కిందికి రావడం. అయితే ఇక్కడ ఈ వచనంలో ఆరోహణము అని అంటే అర్థము కిందికి దిగడము అని అర్థం అంట.
లేఖనాలు బాగా చదవాలి. చదువు. అక్కడ అంటున్నాడు, ఆయన ఆరోహణమైనప్పుడు చెరలు చెరగా, ఏ చెర? అపవాది బందీఖానాలో ఉన్న మనుషులు చెరలో ఉన్నారు. ఆ చెరను తన చెరగా పట్టుకొని పోయాడు. మనుషులకు ఈవులను అనుగ్రహించను అని వ్రాయబడి ఉన్నది. ఆరోహణం ఆయను అనగా ఆయన భూమి యొక్క కింది భాగములకు దిగనని అర్థం ఇచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములకు ఎక్కిపోయాడు ఉన్నాడు. కృష్ణ ప్రభు చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడంటే దొంగతో చెప్పాడు ఓపెన్గా, నేడు నీవు నాతో కూడా. పరలోకానికి వెళ్ళాడా? పరదేశ్, పాతాళంలో ఒక భాగం, నెమ్మదిగల స్థలం అన్నాడు. దాన్ని పౌలు అంటూ ఏమన్నాడు? మూడవ ఆకాశం అన్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసు కల్వరి శిలువలో అపవాదిని ఓడించిన తర్వాత సమాధిలో నేరుగా పాతాళానికి వెళ్ళాడు. పాతాళాన్ని తన వశం చేసుకొని వచ్చేసాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం నమ్మేది, మనం మాట్లాడేది ఏదైనా కానీ లేఖనంలో ఉండాలా. గుడ్డిగా చెప్పకూడదు, కట్టుకథలు చెప్పకూడదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, నేను మొదటి వాడను కడపటి వాడను మృతుడనైతిని గాని, జీవించువాడను మృతుడనైతిని గాని, యుగ యుగములు సజీవున్నై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. వేటి తాళం చెవులు? మరణం యొక్క తాళం చెవులు, పాతాళ లోకం యొక్క తాళపు చెవి. అంటే కీస్. దేనికి కీస్ అంటే? బైబిల్లో అధికారం. కరెక్ట్ సహోదరులు, బాగా చెప్పారు. అధికారం. పాతాళం మీద అధికారి అయ్యాడు ప్రభునేష్. సమాధిలో నుండి వెళ్ళి పాతాళాన్ని జయించి దాన్ని నోరు మూసిపెట్టి, ఏ పాతాళమా, ఇటుకుండా నా యందు విశ్వాసం ఉంచేవారు వస్తారు ఇక మీదట, గబ్జిబ్, నోరు మూసుకోవాలి సుమా అని పాతాళానికి తాళాలేసి తన వశం చేసుకొని వచ్చాడు ప్రభునేష్. ఇది నీకు తెలియాల. ప్రకటన గ్రంథం 1:18. అందుకే తాను శరీరధారిగా ఉన్న దినాలలో పేతురికి వాగ్దానం చేశాడు. ఏమని? మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మనందరికి బాగా తెలిసిన రెఫరెన్స్ ఇది. మరియు నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళంలో ఒక ద్వారములు దీని ఎదుట నిలవనేరవని అక్కడ వాగ్దానం చేశాడు. ఊకనే కాదు, ప్రభు అయిన యేసు తాను అపవాదిని జయిస్తాడని దృఢమైన నిర్ణయం కలిగిన వాడే దేవుని సహాయంతో. కాబట్టి క్రీస్తు శిలువ మరణంలో దేవుని శక్తి ప్రదర్శింపబడింది. నీ నమ్మిక దేని మీద ఉండాలా? దేవుని శక్తి మీద. అందుకే అపోస్తలులు కల్పించిన కథలు మాట్లాడలేదు. ఒకరిని నమ్మించడానికి ఏదో అక్కడక్కడ మొత్తం తిరిగి వచ్చి చెప్పలేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. రే బాబు, కృష్ణ ప్రభు ఆత్మ సంబంధమైన వాడు, నీ పాపం నుండి విడిపించడానికి ఆయన శిలువ మీద చనిపోయాడు. ఆయన శిలువ మీద చనిపోవడంలో దేవుని ప్రేమ ప్రదర్శింపబడింది, దేవుని కృప, దేవుని నీతి, దేవుని కరుణ కల్వరి శిలువలో మానవ జాతికి బయలుపరచబడింది. అదిగో ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడినప్పుడు పాతాళానికి దిగిపోయాడు. పాతాళాన్ని తన వశం చేసుకొని వచ్చేసాడు. తర్వాత ఆయన పునరుత్థానం. మూడవది ఆయన పునరుత్థానం. యేసు ప్రభు పునరుత్థానం అయ్యాడు. కరెక్ట్. తనకు తానే లేచాడా? యేసు ప్రభుకు తనకు తానే లేచాడా? లేదు. దేవుడు తన శక్తి చేత, ఏముంది అక్కడ? దేవుని శక్తి ఉంది. అది నీకు తెలియాలి. మేము సువార్త ప్రకటించినాను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించక దేవుని శక్తియు పరిశుద్ధాత్మ సూచించిన దృష్టాంతములను మేము వినియోగించుతాము కానీ మా జ్ఞానం మీకు ప్రదర్శించలేదని చెప్పాడు. కాబట్టి అపోస్తలుల యొక్క సువార్త దేవుని శక్తిని ప్రదర్శించింది. నీ విశ్వాసము నీకు చెప్పిన సువార్తికుని మీద కాదు, నీ మీద కాదు,
ఎవరి మీద? దేవుని శక్తి. సువార్తలో ఉంది దేవుని శక్తి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, రోమపత్రిక 1వ అధ్యాయం, దేవుని శక్తి నమ్మే ప్రతివాన్ని రక్షించుటకు సువార్త దేవుని శక్తి అన్నాడు 1వ అధ్యాయము 16వ వచనంలో. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలగనగా నమ్ము ప్రతివానికి, గ్రీసు దేశస్థులకు కూడా రక్షణ కలగచేయుటది దేవుని శక్తి. గుర్తించావా? కాబట్టి ఎవరైతే అపోస్తలుల బోధ విని ఆ బోధ ప్రకారంగా దేవుని ప్రేమ యందు, దేవుని కరుణ యందు, దేవుని శక్తి యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందుతారో వారు క్రైస్తవులంటే వాళ్ళు దేవుని శక్తిని గుర్తించలేదు, దేవుని ప్రేమను గుర్తించలేవు. నేను నమ్మాను అంటావు, నమ్మానని నువ్వంటావు, కానీ దేవుడు నువ్వు నమ్మినట్టు నా లెక్కలో లేదంటాడు. ఏమైపోతావు? కాబట్టి ప్రియులారా, కల్వరి శిలువలో, ఆయన సమాధిలో, ఆయన పునరుత్థానంలో దేవుడు తన శక్తిని ప్రదర్శి ఏం చేశాడంటే, దేవుడు యేసు ప్రభుని మృతులలో నుండి లేపి తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు. ఇక్కడ ఒక మాట ఉంది, జాగ్రత్తగా వినండి. అయిపోయిన తర్వాత భోజనానికి వెళ్ళిపోతాం, టైం అయింది. జాగ్రత్త వినండి, దయచేసి జాగ్రత్త వినండి. ఎందుకంటే ఈ రోజున క్రీస్తు పునరుత్థానంలో దేవుడు జరిగించిన కార్యక్రమాన్ని మనుషులు ఎరుగకయ్యే యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచారు. ఒకరు గారు, ఇద్దరు కాదు, క్రీస్తు సంఘాలని పేరు పెట్టుకున్న వాళ్ళే అనేక మందికి క్రీస్తు పునరుత్థానంలో ఏం జరిగిందో తెలియకుండానే ఉండిపోయింది. ఇప్పటికీ కొంతమందికి తెలిసింది లేండి, వారు ధన్యులు. ఏంటది? ప్రకటన మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. క్రీస్తు ప్రభు పునరుత్థానుడైన తర్వాత దేవుడు యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూలోకమందును సర్వాధికారం ఇవ్వబడింది. అది సమాచారం. 2 లోకాల ఆధిపత్యము యేసు ప్రభుకి ఇవ్వబడినట్టు ఈ వచనం చెబుతుంది. ఎప్పుడు? శిలువ మరణం తర్వాత, ముందా? తిరిగి లేచిన తర్వాత. మత్తయి సువార్త 28:18 అండి. 28:18లో యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము. ఒకప్పుడు భూమి మీద అధికారం ఎవరిది? ఇప్పుడు ఎవరికి వచ్చింది? అది యేసు ప్రభు సంపాదించిన విజయం. ఒకప్పుడు అపవాది ఏలుబడి చేసింది, పాప ప్రభుత్వము మనుషుల్ని ఏలింది, మరణం మనుషుల్ని బందీలుగా చేసేసింది. ఇప్పుడు ప్రభుత్వం మార్చబడింది. ఒకప్పుడు వైఎస్సీపీ పార్టీ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ. భూమి మీద ప్రభుత్వాలు మార్చబడినట్టు ఆత్మ సంబంధమైన లోకంలో అపవాది ప్రభుత్వము కూల్చివేసి ప్రభు అయిన యేసు తాను ఇప్పుడు దేవుని చేత అధికారం పొందిన వాడై ఉన్నాడు. ఇది నీకు తెలియాలి. రెండవది, యేసు ప్రభువు పరలోకమందును భూమి మీదను మాత్రమే కాదు, మనం ఇందాక చదివాం పాతాళ లోకం మీద కూడా అధికారి ఆయనే, మరణం మీద అధికారి ఆయనే. మూడవది ప్రాముఖ్యమైనది, బాగా వినండి, షోలు పెద్ద చేసుకోండి. ఏంటంటే అండి, దావీదుతో దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు. దావీదు, నా కొరకు మందిరం కట్టాలనుకున్నావే, అయితే నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. నా ఆలోచన వేరే ఉంది, నా సంకల్పము వేరే ఉంది. నీకు చెప్తాను, గుర్తుపెట్టుకో. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుతాం. దావీదుకి దేవుడు వాగ్దానం చేశాడు, నీ దినములు సంపూర్ణములైన తర్వాత, నీవు నీ పితరులతో పాటు నిద్రించిన తర్వాత
నీ గర్భములో నుండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం సార్. నీవు నీ పితరులతో నిద్రించిన తర్వాత అంటే అర్థం ఏంటి? సమాధిలోకి పోయిన తర్వాత నీ సంతతిలో నుండి ఒకరిని నేను హెచ్చించి ఏమిస్తాడు? రాజ్యం ఇస్తాడు. 1, 2 నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టిస్తాడు. 2వది మందిరం. 3వది ఆ రాజ్య సింహాసనము నిత్య సింహాసనంగా చేస్తాను. సింహాసనం నిత్యం ఉంటుంది. 3 4 నేనతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై నేనతనికి తండ్రిని. అతడు నాకు, క్షమించండి అక్కడ ఆ పాయింట్, అతడు నాకు కుమారుడై ఉండును అని వాగ్దానం చేశాడు దావీదుతో. 4 సంగతులు. 1 రాజ్యమును గూర్చిన వాగ్దానం, 2 సంతానమును గూర్చిన వాగ్దానం, సంతానం, 3 మందిరం కట్టబడుతుంది, 4 సింహాసనము నిత్యము ఉంటుంది, 5 నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉంటాడు. ఈ ప్రవచనము అనేక మంది సొలొమోనుకి అని అనుకున్నారు. సొలొమోను మందిరం కట్టాడు కదండి, సొలొమోను సింహాసనం మీద కూర్చున్నాడు కదండి, కాబట్టి ఇది సొలొమోను గురించి. అది సొలొమోను గురించి కాదని పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు. ఆ వచనం ఎవరి గురించి? సొలొమోను యొక్క రాజ్యము నిత్యము ఉండే రాజ్యమా? 40 సంవత్సరాలకి ఏమైపోయింది? అయిపోయింది. దేవునికి విరోధి అయి, దేవుని మాట వినని వాడై, దేవుని శాపానికి గురయ్యాడు సొలొమోను. రాజ్యం పోగొట్టుకున్నాడు సంతానం దగ్గర నుంచి. అయితే మరొక మాట, అది సొలొమోను గురించి కాదు అనడానికి, సొలొమోను దావీదు బతికున్నప్పుడు పుట్టాడా, చనిపోయిన తర్వాత పుట్టాడా? మరి కాబట్టి ఇది సొలొమోను కాదది. మరి ఎవరి గురించి అది? లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనం. దయచేసి గుర్తుపెట్టుకోండి, క్రీస్తు పునరుత్థానుడు అయిన తర్వాత ఆయనకు అప్పగింపబడిన అధికారాలు నీకు తెలియాలి. లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనంలో ఒక 5 నిమిషాలు నన్ను ఓడ్చుకోండి. లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనంలో, దయాప్రాప్తురాలా నీకు శుభము, మరియా భయపడకుము, దేవుని వలన కృప పొందితివి, నీవు గర్భము ధరించి ఒక కుమారునికని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు, దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చు. అక్కడ ఆ మాట అండర్లైన్ చేసుకోండి మీరు. పుట్టినవాడు మహోన్నతుని కుమారుడు అనబడతాడు. ఆయన యేసుప్రభు మృతులలో నుండి లేపబడిన తర్వాత కుమారుడుగా రుజువు చేయబడతాడు. ఇక్కడ మరియ గారితో ఏం చెప్పాడంటే, కుమారుడు అనబడును. ఇంకా ప్రాసెస్ జరగల, రుజువు చేయబడలేదు. అనబడతాడు. ఎప్పుడు అనబడతాడు? శరీరధారిగా ఉన్న దినాల్లో అనబడతాడు. శరీరంలో అపవాదిని ఓడించిన తర్వాత రాజ్యం అతని వశమైపోతుంది. దేవుడు అతన్ని కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని దావీదు యొక్క సింహాసనాన్ని యేసు ప్రభువుకి అప్పగిస్తాడు. ఆ మాట చదవండి కిందికి. మహోన్నతుడకు దేవుని కుమారుడు అనబడును, దేవుడు ప్రభువు తన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని అతనికి ఇచ్చును, అతడు యాకోబు వంశస్థులను యుగ యుగములు నిత్యము ఏలుబడి చేస్తాడు. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండునని దేవదూత తెలియజేసింది స్పష్టంగా. కాబట్టి ఆ మాట నెరవేర్చబడాలి. నెరవేర్చబడడానికి యేసు ప్రభు 30వ ఏట మనందరికీ తెలిసినట్టు బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకుంటే పరమందున దేవుడు ప్రకటన జారీ చేశాడు యూదులకందరికీ. ఏంటి? ఇతడే నేను ఏర్పాటు చేసుకున్న దావీదు సంతానపు రాజు, ఇతడే నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ప్రియకుమారుడు. అంటే రాజు అని అర్థం. ప్రియకుమారుడు అంటే రాజు అని అర్థం, వేరే అర్థం దాంట్లో లేదు. మనోళ్ళు ఏం చేశారంటే
మనం పిల్లల్ని కన్నట్టుగా, మన గర్భాల ఉన్న పిల్లల్ని వచ్చినట్టుగా దేవుడు యేసు ప్రభుని కన్నాడు అని చెప్తారు. కనడం బైబిల్ భాష వేరే. బైబిల్ భావం చూడాలి. నువ్వు లోక సంబంధమైన భావం తీసుకొచ్చి బైబిల్కి అటాచ్మెంట్ చేసి నమ్ము, యేసు దేవుడు కుమారుడు నమ్ము అంటాడు. యేసు దేవుడు కుమారుడు అవ్వాలంటే వాగ్దానము నెరవేరాలి. అది నెరవేర్చడానికి యేసు బాప్తిస్మంలో దేవుడు ప్రకటన చేశాడు. ఇదిగో ఈయనే నేను ఏర్పాటు చేసుకున్న రాజు, మిమ్మల్ని ఏలబోయేవాడని చెబితే యూదులు రాజుని అంగీకరించలా. పిలాతు అడిగారు, యూదులందరినీ పిలాతు ఎదుగో మీ రాజుని సిలువేద్దుమా అన్నాడు. మహారాజు కాదన్నారు. మహారాజు కాదు అతని, సిలువేని కేకలేశాడు. భయపడిపోయాడు పిలాతు యేసు ప్రభుని చూసి. వచ్చి దగ్గరకు వచ్చి, నాతో మాట్లాడవా? సిలువేయడానికి అధికారం ఉంది నాకు, నిన్ను సిలువ నుంచి తప్పించడానికి అధికారము ఉంది, నాతో మాట్లాడాడు. ప్రభు గొర్రెపిల్ల కింద మౌనం ఉండిపోయాడు. నువ్వు రాజువా అని అడిగాడు. ఎస్, నీవు అన్నట్టు నేను రాజునే. అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనదిగా, దావీదు యొక్క సింహాసనము రాజ్యం అది భౌతికమైనది. యేసు ప్రభు యొక్క రాజ్యము భౌతికమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను నీ చేతులకు అప్పగింపబడకుండాన్నట్లు నా దాసులు నీతో పోరాడుదురు అట. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని తేటగా చెప్పాడు. ఆ తర్వాత యూదులందరూ యేసు ప్రభువుని భౌతికమైన రాజు అవుతాడు, ఆయన శిష్యులు కూడా యేసు ప్రభువుని భౌతికంగా ఆలోచన చేశారు. అధికారుల కొరకు యోహాను యాకోబు ఇద్దరు అన్నదమ్ములు తన తల్లిని వెంట పెట్టుకుని యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడిగారు. కుడివైపున ఒకడిని భౌతికంగా ఆలోచించారు. ఆయన అర్థం కాలేదు వాళ్ళకి. అయితే దేవుడు దావీదుతో చేసిన వాగ్దానాన్ని, ప్రభు అయిన యేసు దేవుని కుమారుడు అనబడతాడని మరియతో చెప్పిన ఆ మాటని, బాప్తిస్మిచ్చు యోహాను ద్వారా లోకానికి ప్రకటింపబడిన ఆ సందేశాన్ని రుజువు చేశాడు. ఎప్పుడు? పునరుద్ధానం తర్వాత. యేసు పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. దేవుని కుడిపార్శ్వమున కూర్చోవడమే దావీదు సింహాసనం మీద కూర్చోవడం. దావీదు సింహాసనం వేరే, కుడిపార్శ్వమున వేరే కాదు. కుడిపార్శ్వం అంటే దేవునికి ఎడమ కుడులు ఉంటాయా? మరి ఏంటి కుడిపార్శ్వం అన్నాడు? అధికారం. ప్రకటన గ్రంథం వెళ్ళిపోతాం, భోజనానికి వెళ్ళిపోతాం, అయిపోయింది. నిజంగా మీరు చాలా ప్రేమించారండి వాక్యాన్ని, నేను సంతోషిస్తున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయి, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా అన్నాడు. దావీదు తాళపు చెవి అంటే అధికారము, అది సమాచారం. కాబట్టి యేసు ప్రభువు మృతులలో నుండి లేపబడి దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టబడడాన్ని బట్టి దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపింపబడ్డాడు. అది దేవుని కుమారుడు అంటే అర్థం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట రాయబడింది. 2-7 వచనాలు కలిసి ఉంటాయి. రోమా పత్రిక 1వ అధ్యాయం 2-7 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. ఏమంటున్నాడంటే దయచేసి గుర్తుపెట్టుకోండి. పౌలు రోమాలో ఉన్న సంఘముకు ఇలాగ రాస్తున్నాడు. శుభమని చెప్పు వ్రాయినది ఏమనగా, తండ్రి అయిన దేవుని నుండి యేసుక్రీస్తు నుండి దేవుడు, ఆ మాట అప్లై చేసుకోండి, దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్త విషయము పరిశుద్ధ లేఖనముల యందు ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు
ఆ మాట అండర్లైన్ చేసుకోండి. యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు సంతానంగాను, మృతులలో నుండి లేపబడినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావంతో అయిపోయింది, రుజువులు అయిపోయాయి. చాలు, రుజువు చేశాడు దేవుడు. కాబట్టి క్రీస్తు ప్రభువు మృతులలో నుండి లేపబడి దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టడాన్ని బట్టి యేసు దేవుని కుమారుడు. అది లేఖనం యొక్క అర్థం. యేసు దేవుని కుమారుడు అంటే ఆయన పరలోకంలోనే పుట్టాడు, పరలోకంలోనే కుమారుడు, అది లేఖనంలో లేదు. ఆయన మొదటి కుమారుడు, పరిశుద్ధాత్మ రెండవ కుమారుడు, ఇది మానవ కల్పన. కాబట్టి అపోస్తలుల యొక్క సువార్త ఎవరైతే నమ్మి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి బాప్తిస్మం పొందుతారో వారు క్రైస్తవులు. క్షమించండి నన్ను, మీ విశ్వాసము యేసు దేవుని కుమారుడు అంటే లేఖనానుసారంగా ఇది అవునో కాదో పరీక్ష చేసుకోండి. నిజంగా ఈ చర్చ్ బిల్డింగ్ కానీ ఈ సంఘానికి కానీ మహత్తరమైన చరిత్ర ఉంది. 63 సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. నేను చాలా సంతోషిస్తున్నాను. నేను చాలా చిన్నపిల్లోండి. నేను 2016లో బాప్తిసం తీసుకున్నాను క్రీస్తు సంఘంలో. నాకు అప్పుడు తెలియదు, మత శాఖలో ఉండేవాడిని. క్రీస్తు సంఘంలో దేవుని రాజ్యమును గూర్చి, యేసు రాజయ్య విధానాన్ని గూర్చి, యేసు దేవుని కుమారుడు అంటే భావన గూర్చి లేఖనాలు అర్థమైన తర్వాత దేవుడు కనికరించాడని నాకు అర్థమయ్యి నేను బాప్తిసం తీసుకున్నాడు. కాబట్టి అయితే మీరు నాకంటే ముందున్నవాళ్ళు, గొప్పవాళ్ళు, మీకు వందనాలు. అయితే ఆ సత్యమును మనము మరణం వరకు నమ్మకంగా చేతపట్టుకోవాలి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు, నన్ను ఏలుబడి చేసే రాజు అయిన. ఎవరైతే యేసుని హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠిస్తారో వారు క్రొత్త నిబంధన కిందికి వస్తారు. ఆ క్రొత్త నిబంధన జనులే క్రైస్తవులు. నిబంధన లేకుండా దేవుని జనులయ్యే అవకాశము లేదు. నేను క్రైస్తవుడిని, కరెక్టే. నీ దేవుడికి నిబంధన ఏముంది? ఏ నిబంధనను బట్టి నువ్వు క్రైస్తవుడు అయ్యావు? ఏ నిబంధనను బట్టి నువ్వు దేవుని కుమారుడు అయ్యావు? కొత్త నిబంధన. సరే, కొత్త నిబంధనలో ఏ ఆజ్ఞలు ఉన్నాయి? ప్రాముఖ్యంగా 3 ఆజ్ఞలు ఉన్నాయి. ఏంటి అవి? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో మీరు భోజనం చేసిన తర్వాత చదవండి. ఆ తర్వాత సంగతులు ఆలోచన చేస్తాం మనం. ఇంతగా ఓపికతో విని సందేశానికి నాతో పాటు సహకరించిన మీ అందరికీ ప్రభువు నామమున వందనం తెలియజేస్తూ ఉన్నాను. ఇటు అవకాశం ఇచ్చిన స్థానిక సంఘానికి అలాగే పరమందున్న దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.